పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలను ఎంపిక చేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారా, ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు హస్తంగూటికి చేరగా మరికొందరు బీజేపీ గూటికి చేరుతున్నారు. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ కారు డ్యామేజ్ అవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ లో బీజేపీలో చేరతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత కీలక నేత నామా నాగేశ్వరరావు ఇటీవలే బీఆర్ఎస్ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో నామా కారు పార్టీని వీడటం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని, ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి సుధాకర్ రెడ్డి రేసులో ఉండగా నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరినా టికెట్ దక్కే ఛాన్స్ లేదు. ఇక ఖమ్మం స్థానంపై ఎటూ కమలనాథులు తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న క్రమంలో పార్టీ మార్పుపై నామా నాగేశ్వరరావు ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాలపై బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. సింగిల్ లైన్ ఆన్సర్ తో తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. నేనిప్పుడు ఎక్కడ ఉన్నానో అక్కడే ఉంటానంటూ నామా ఆన్సర్ ఇచ్చారు. అయితే కేసీఆర్ తోనే నడుస్తానని క్లారిటీ ఇచ్చారు నామా నాగేశ్వరరావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.